పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నిన్వనే వరదూతలైన వరదూతలైన పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ శుద్ధతన శుద్ధ పరిశుద్ధ ప్రభువ వరదూతలైన నిన్వర్ణింపగలర పరిశుద్ధతనయుడ నరరూపదారు తనయుడ నరరూపదారు నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైన నిన్వర్ణింపగలరం పరిశుద్ధ మగునాత్మ వరమునిడు పరమానంద ప్రేమ భక్తులకిడు పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడు పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు వరదూతలైన జనక కుమారాత్మలను నేకదేవ జనక కుమారాత్మలను నేకదేవ ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా జన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభు వరదూతలైన నిన్వర్ణింపగలరా 15వ పాట యెహోవా నా కాపరిలేమేమి కలుగదు యెహోవా నా కాపరిలేమేమి కలుగదు తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే యెహోవా నా కాపరిలేమేమి కలుగదు పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచు పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచు గడు హెచ్చుగా సౌఖ్యములు సదా ఇచ్చునాతడే గడు హెచ్చుగా సౌఖ్యములు సదా ఇచ్చునాతడే యెహోవా నా కాపరిలేమేమి కలుగదు శాంతికర జలములను సాగచేయుచు శాంతికర జలములకు నన్ను సాగచేయుచు విశ్రాంతి ప్రాణము విభుడు నాతడే విశ్రాంతి ప్రాణమును సంగు విభుడు నాతడే గాఢాంధకార లోయలో గుండబోయిన నాడాంధకార లోయలో గుండబోయిన నీ కీడును భయపడనింక నా తోడు ఆయనే నీ కీడును భయపడనింక తోడు ఆయనే నా కాపరి నాలేమి కలుగదు యెహోవా నా కాపరి
దుడ్డు కర్రతో శత్రు తరువుగొట్టుచు, దుడ్డు కర్రతో శత్రు తరువుగొట్టుచు, తన దొడ్డ దండముతో నీతి దారినాతనే, తన దండముతో నీతి దారిన యెహోవా నకా ఏమేమి కలుగదు. అందరిలో నన్ను నించి అధిక ప్రేమతో, అందరిలో నన్ను నించి అధిక ప్రేమతో, గడువిందు సంగి తృప్తి గరచి విభుడు అతడే, గడువిందు సంగి తృప్తి పరిచి విభుడు అతడే. యెహోవా నకా పరిలేమేమి కలుగదు. ముఖము కళగనుండునట్లు మంచి తైలమున్, ముఖము కళగనుండునట్లు మంచి తైలమున్, నాసకుడు నాకు బూయుచుండు సకల వేళలన్, నాసకుడు నాకు బూయుచుండు సకల వేళనన్. యెహోవా నకా పరిలేమేమి కలుగదు. బ్రతుకు దినములన్నిట నాకు బంటు నవలనే, నన్ను వెదకి కృపాక్షేమములు నా వెంట వచ్చును, నన్ను వెదకి కృపాక్షేమములు నా వెంట వచ్చును. యెహోవా నకా పరిలేమేమి కలుగదు. యెహోవా నకా పరిలేమేమి కలుగదు. పాట నంబర్ 7 ఆంధ్ర క్రైస్తవ కీర్తన. సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో, కన్న తండ్రి కావుమా కలుషము నెడవాపుమా. సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజ్యమా, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజ్యమా. పాతక జన రక్షక పతిత పావన నామక, పాతక జన రక్షక పతిత పావన నామక. సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో, మానవ సంరక్షక దీన నిచయ పోషక, మానవ సంరక్షక దీన నిచయ పోషక. దేవ మానవనందన, దేవ మానవనందన, దివ్య సుగుణ వందన. సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో, ప్రేమతత్వ బోధక క్షేమదాత నీవేగా, ప్రేమతత్వ బోధక క్షేమదాత నీవేగా. కామిత ఫలదాయక, కామిత ఫలదాయక స్వామి యేసు నాయక. సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో, పాప చింతలన్నిటిన్ పారద్రోలుమో ప్రభు, పాప చింతలన్నిటిన్ పారద్రోలుమో ప్రభు. నీ పవిత్ర నామమున్, నీ పవిత్ర నామమున్ నిరతమును స్మరించెదన్. సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము. నీతిమంతులారా ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు, రుజువర్తనలను ప్రభువును స్తుతించుట యుక్తము. తంతివాద్యముతో ప్రభువును స్తుతింపుడు, దశతంత్రుల స్వరమండములతో అతని కీర్తింపుడు. ప్రభువునకు నూతన గీతము పాడుడు, నేర్పుతో వాయిద్యము మీటుచు అతనికి జేకొట్టుడు. ప్రభు పలుకులు సత్యమైనవి, అతని కార్యములు నమ్మదగినవి. అతని నీతి న్యాయములని ఇష్టము, లోకమంతయు అతని అచంచల ప్రేమతో నిండి ఉన్నది. ప్రభు తన వాక్కుతో ఆకాశమును సృజించెను, తన పలుకుతో సూర్యచంద్రాదులను చేసెను. అతడు సముద్ర జలములనెల్లా చర్మపు తిత్తులలో నిల్వ చేయను.
సాగరములలో తన కొట్టులలో దాచియుంచును. జగమంతియు ప్రభువుని చూచి భయపడుచునుగాక. ప్రజలెల్లరూ అతనిని గాంచి భీతులెదురుగాక. ప్రభు ఒక పలుకు పలుకగా లోకము పుట్టెను. అతడు ఆజ్ఞ ఇయ్యగా సమస్తము కలిగెను. ప్రభువు జాతులు ప్రణాళికలను భగ్నము చేయును. ప్రజల పన్నుగడలను బొమ్ము చేయును. కానీ ప్రభువు ప్రణాళికలు శాశ్వతముగా నిలుచును. అతని సంకల్పములు కలకాలములు చెల్లును. ప్రభువును దేవునిగా వడిసిన జాతి ధన్యమైనది. అతడు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు ఆకాశము నుండి కిందికి పారచూచును. నరులందరినీ పరిశీలించి చూచుచు అతడు తాను సింహాసనాసీనుడై ఉన్న తావు నుండి భూలోకవాసులందరినీ పరికించి చూచును. నరుల హృదయాలలో ఆలోచనలను పట్టించున్నతడే. జనులు చేయ కార్యములని అతనికి తెలియను. రాజునకు మహాసైన్యము వలనే విజయము కలగదు. వీరునకు గొప్ప బలం వలనే గెలుపు లభించదు. అశ్వబలము విజయమునకు సాధితము కొనుట వెర్రి. గుర్రం ఎంత బలము గలదైనను గెలుపును చేకూర్చి పెట్టలేదు. ప్రభువు మాత్రం తనకు భయపడి వారిని, తన కరుణను నమ్ముకొని వారిని సుస్థిర అధరముతో చూచును. వారి ఆత్మలను మరణం నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. మేము ప్రభువును నమ్మితిమి, అతడు మాకు సాయము చేయను. డాలువలే మమ్మను కాపాడును. మేము అతనిని తలంచుకొని సంతసింతుము. అతని పవిత్ర నామమును విశ్వసింతుము. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ గొప్ప కరుణను మమ్మ ఆవరించి ఉండునుగాక. ఆమేన్. రెండవ పట్టణము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2, 8-19. విశ్వసించుట మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. పూర్వకాలపు మనుషులు తమ విశ్వాసం చేతనే దేవుని ఆబోధము పొందిరి. విశ్వాసమే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విధేయుడగినట్లు చేసినది. అదే దేవుడు అతనికి ఇచ్చేదనని వాగ్దానమునర్చి ఉన్న దూరదేశమునకు అతడు వెడలునట్లు చేసినది. తాను ఎచ్చటికి పోవుచున్నది తెలియకే అతడు తన స్వదేశమును విడిచెను. విశ్వాసం వలనే దేవుడు తనకు వాగ్దానమునర్చిన దేశమున తానొక విదేశీని వలె నివసించెను. దేవుని వద్ద నుండి అది ఏ వాగ్దానమును పొందిన ఈసాకు యాకోబుతో గుడారముల యందు అతడు నివసించెను. దేవునిచే నిర్మింపబడి ఏర్పరచబడిన నగరమును గూర్చి అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆ నగరము శాశ్వతముగా పునాదులు గలది. సారా వయసు ముసలి మరలినదైనను విశ్వాసం వలన సంతానవతి అగుటకు శక్తి పొందెను. ఏలయన దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనెనని ఆమె నమ్మెను. మృతతుల్యుడైన ఒక మనుష్యుని నుండియే ఆకాశమునందలి నక్షత్రముల వలన సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలన లెక్కకు మిక్కటమైన సంతతి కలిగెను. విశ్వాసంతోనే ఈ వ్యక్తులందరూ మరణించిరి. దేవుడు వాగ్దానమునర్చిన విషయములను వారు పొందలేదు, కానీ చాలా దూరం నుండి వారిని చూచి వానికి స్వాగతం పలికిరి. ఈ భూమిపై తాము పరదేశులమని యాత్రికులమని వారు బహిరంగంగా ఒప్పుకొనిరి. అట్లు పలుకువారు తమ కొరకు ఒక స్వదేశమును గూర్చి వెదకుచుంటుమని స్పష్టం చేయుదురు. కానీ వారు వదిలి వచ్చిన దేశమును గూర్చి వారు ఆలోచించలేదు. వారు అట్లు ఆలోచించినచో తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశము ఉండేది. కానీ వారు అంతకంటే ఉత్తమమగు దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వాంఛించిరి. కనుక వారి చేత వారి దేవుడని పిలిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడలేదు. ఏలయనగా ఆయన వారికి ఒక నగరము నిర్మించెను. దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు విశ్వాసం చేతనే అబ్రహాము తన కుమారుడు ఈసాకును బలిగా అర్పించెను. దేవుని వాగ్దానములను పొందిన అబ్రహాము ఏకైక కుమారుని బలిగా అర్పించుటకు సిద్ధపరిచెను. ఈసాకు మూలంలోనే మీ వంశవృద్ధి కలుగును అని దేవుడు అతనికి చెప్పి ఉండెను. మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాము తలచెను. అనగా అబ్రహాము ఈసాకును మృత్యువు నుండి తిరిగి పొందినట్లుగా పొందెను. విశ్వాసం వలన ఈసాకు భవిష్యత్తు కొరకై యాకోబు ఏసావును ఆశీర్వదించెను.
సువార్త పట్టణము లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం నుండి 48వ వచనం వరకు. స్వర్గ సంపదలు. ఓ చిన్న మంద, భయపడవలదు. మీకు రాజ్యం ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము. మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు. మీరు కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు. మీ సంపదను పరలోకమున వదిలిపరుచుకొనుడు. చెదపురుగులను తినివేయుడు. మీ సంపద ఉన్న చోటికి మీ హృదయం ఉండును. అప్రమత్తులైన సేవకులు. మీ నడుములు కట్టుకొండు. మీ దీపములను వెలిగించి చుంట నిండు. యజమానుడు వివాహ మహోత్సవం నుండి తిరిగి వచ్చి తట్టగానే తలుపు తీయటకు ఎదురు చూసి వారి వలె ఉండును. యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకుల జనులు అతడు నడుము కట్టుకుని వారికి భోజనం కూర్చుండబెట్టి తానే వచ్చి వారులను వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తర్వాత వచ్చినను అట్లు వేచి ఉన్న సేవకులు ధన్యులు. దొంగ ఏ గడియలో వచ్చినో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడం తెలుసుకొనడు. కనుక మీరు సిద్ధపడి ఉండు. ఏలైనగా మనిషి కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పాను. ప్రభు నమ్మిన బంటు నమ్మని బంటు. ప్రభు, మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించెను. అందుకు యేసు ఇట్లనెను, విశ్వాసపాత్రుడని వివేకవంతుడైన సేవకుడెవడు? యజమానుని తన ఇంటి వారికి భోజనం వేళకు పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యము నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. అట్టి వానికి తన సమస్తంపై యజమాన్యం కొనసాగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కానీ యజమానుడు చాలా కాలం కానీ తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకుని తన తోండి దాసులను కొట్టుచు తిని తాగి మత్తుగా పడి ఉండిన ఎడల అతడు ఊహింపని సమయంలో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవద చేయించి అవిశ్వాసులతో ఒక్కనిగా చేయును. యజమానుని ఇష్ట మెరిగియు సిద్ధముగా ఉండనట్టియు అతని ఇష్టాసారముగా నడుచుకున్నట్టు సేవకుడు కొరడా దెబ్బలను గురియగును. కానీ తెలియని దెబ్బలు తినదగిన పని చేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుషులు ఎవనికి ఎక్కువ అప్పగించారో వాని నుండి మరి ఎక్కువ అడుగుదురు. అలసిన వారిని ఓరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్, ఆగస్టు 10. డివోషనల్. విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. హెబ్రీ 12:2. సృష్టి ఆరంభము నుండి మానవుడు అన్నీ స్వతంత్రించుకొనున్నది దేవుని కోరిక ఉన్నది. ఆయన మొదట మానవుడైన ఆదాము చేసినప్పుడు అతనికి శక్తిని, అధికారము, ఆధిపత్యమును ఇచ్చెను. ఆదాము అవిధేయతను బట్టి ఆధిక్యతను పోగొట్టుకొను. ఆ నష్టము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పూర్తిగా మానవునికి తిరిగి సమకూర్చబడినది. మరియు సాతాను సిగ్గుపరిచే నిమిత్తం ఆదాను ఏదైతే కోల్పోయానో అంతకంటే మరి ఎక్కువగా మనం పొందబోచున్నాము. నీలో నిత్య జీవం సమృద్ధిగా స్వేచ్ఛగా ప్రవహించిన ఆరంభించినప్పుడు ఈ మర్మం నీవు తెలుసుకొనగలవు. 1 కొరింథీ 2:9 మనం ఇట్లు జ్ఞాపకం చేయబడుచున్నది. దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరం కాలేదు. ఈ సంగతులను మానవ జ్ఞానంతో కానీ మానవ ఆలోచనతో కానీ బైబిల్ జ్ఞానంతో కానీ మనం అర్థం చేసుకొనలేము. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమ అంతకంత ఉద్యోగుచున్నదని నీవు తెలుసుకున్నావో అప్పుడు మాత్రమే ఈ సంగతులు నీకు అర్థమగును. దేవుని బిడ్డల ఆత్మీయ స్వాస్థ్యమును దొంగిలింపవలనని సాతాను ఎప్పుడూ ప్రయత్నించుచుండును. అందుచేతనే మనం జాగరూకులమై ఉండి దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ఎంతో జాగ్రత్తగా కలిగి గట్టిగా పట్టుకోవాలి. మార్కు 13:37. నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను, మెలకుగా నుండుడి. మరి మీ ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన స్వాస్థ్యము మీ యొద్ద నుండి శత్రువును దొంగలింపనీయకుడి. శత్రువు నీ యొద్ద నుండి నిత్య వరమును తీసివేయలేదు, కానీ నీవు నీ ఆత్మీయ స్వాస్థ్యమును అనుభవింపకుండా చేయుటకు వానికి శక్తి కలదు. తరచుగా మనపై శత్రువు ఆత్మీయ అంధకారం మరియు ఆత్మీయ గుడ్డితనము అనే ఆయుధాలను ఉపయోగించును. ఇవి ఎంత బలమైన ఆయుధములు! శత్రువు వీటిని ఈ అంత్య దినంలో ఉపయోగించేవాడుగా ఉన్నాడు. మనం వేటి నుండి విడుదల పొందిన వారసమై ఉన్నామో వాటిని అనగా అన్ని రకములైన ఆచారములను, ఉత్సవములను, సాంప్రదాయాలను శత్రువు మన జీవితంలోకి తీసుకొచ్చును. రోమా 8:14 అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్పుచున్నాడు, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారు
వారు దేవుని కుమారులై ఇందురు. ప్రభువైన యేసుక్రీస్తులో మన రక్షణ విషయమై స్పష్టమైన అవగాహన కలిగి ఉండవలను. మనము ఎల్లప్పుడూ ఆయన శిరసత్వం, ప్రభుత్వము, రాచరికము కింద ఉండవలను. ప్రతి క్షణము ఆయననే ఏలబడవలను, స్వాధీనపరచబడవలను. యోహాను 5:5 ప్రభు, ఎవడు నా యందు నిలిచిందునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును అని చెప్తున్నాడు. నేను మార్పు చెందిన తరువాత నా హృదయంలో వాక్యం కొరకైన గొప్ప ఆకలి కనుగొంటిని. మరియు ఆ దినములను అనేక గంటలు నేను మోకాళ్ళపై దేవునితో సమయం గడిపి తిని. ఏ విధమైన కష్టం లేకుండానే దేవుడు నన్ను ఈ లోక సుఖముల నుండి, ఆకర్షణ నుండి విడిపించను. కానీ నా ఆత్మీయ జీవితంలో ఇంకా ఏదో కొరత ఉన్నదని గమనించుకుని కనుక దేవ సంపూర్ణమైన ఆత్మీయ జీవితం నింపుని రహస్యంగా ప్రార్థించమని పెట్టుకుని. నేను అనేక మాసంలో ప్రార్థించిన ఒక రాత్రి దేవుని స్వామిలాగించును. నీ పాపములన్నీ ఎట్లు క్షమించబడినో నాకు చెప్పుము. అప్పుడు దేవా, నేను ఘోర పాపనని నమ్ముచున్నాను. నా పాపముల కొరకై నీవు రక్తం కాచి ఆ రక్తం ద్వారా నన్ను క్షమించినంత చెప్పితుంది. తర్వాత అదే స్వరం, నీవు జీవించుతున్న వారిలో అతి బలహీనుడు అని నమ్ముము. అప్పుడు నీవు నా శక్తిని కలిగిండు అని చెప్పి వింటిని. ఈ మాటలే నా అనుభవం అయినవి. దేవుడు ఇట్లు చెప్పాను, నాకు వేరుగా నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. అప్పుడు ప్రతిదానికి మాట్లాడు ప్రతి మాట విషయంలో, ప్రతి ఆలోచనకు, చేయవలసిన ప్రతి ప్రణాళిక కొరకు దేవునిపై సంపూర్ణంగా నేను ఏ రీతిగా అనుకున్నవాళ్ళు తెలుసుకున్నాను. ప్రతి చిన్నదానికి కూడా ఆయన దగ్గరకు వెళ్ళవలసినదే. అప్పుడు ఆయన శక్తిమంతుడని, ఆ శక్తి కొరకైనని తెలుసుకుని ఉన్నాను. ఆ శక్తి నా కొరకైనని తెలుసుకుని ఉన్నాను. మనము మన దృష్టికి ఎల్లప్పుడూ హెచ్చింపబడి మహిమకరమైన ప్రేమగల రక్షకునిపై ఉంచుకొనవలసి ఉన్నది. మన జయ జీవితము దానిపై మాత్రమే ఆధారపడి ఉన్నది. బైబిల్ జ్ఞానంపై కానీ, దీర్ఘ ప్రార్థనలపై కానీ, ఉపవాసాలపై కానీ, ఇతర ఆరాధనలపై కానీ కాదు. మన ప్రభువు మనకు వాస్తవమైన వాడుగా ఉన్నప్పుడు మన ప్రతి విషయంలో ఆయన బాధ్యత వహించును. ఆమేన్.